అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కాకాని కమల గారు రచించిన కాస్త చెప్పి పుణ్యం కట్టుకోండి అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. చంద్రమ్మ ముగ్గుబుట్టలా ఉన్న తలకి కొబ్బరి నూనె రాసుకొని వేలుముడి వేసుకుంది. సబ్బుతో ముఖం కడుక్కొని బొట్టు పెట్టుకునే చోట కొంచెం విభూది రాసుకుంది. ఉతికిన కలనేత చీర కట్టుకొని తెల్లటి మల్లు జాకెట్టు వేసుకుంది. మెల్లో రుద్రకాయల దండ, వెండి మురుగులు నిన్ననే అమ్మేసి చేతికి సిల్కు దారం కట్టుకుంది. చంద్రమ్మ వయసు 55. భర్త పోయి చాలా కాలం అయింది. 3 కొడుకుల దగ్గర వంతుల వారీగా ఉంటుంది. భర్త ఒక కంపెనీలో వాచ్మ్యాన్ గా చేసేవాడు. చంద్రమ్మ భర్త గట్టయ్య చనిపోయాక చంద్రమ్మ పెద్ద కొడుకు ఆ ఉద్యోగంలో చేరాడు. కంపెనీ వాళ్లే వాచ్మ్యాన్ క్వార్టర్స్ ఇచ్చారు. చిన్న 2 గదుల షెడ్డు. 2 కొడుకు పట్నంలో పెద్ద వ్యాపారస్తుల దగ్గర చిన్న ఏజెంట్ పనులు చేస్తాడు. సైకిల్ మీద వీధులన్నీ ఆ సరుకులు వేసుకుని తిరుగుతూ అమ్ముతాడు. ప్యాకెట్ అమ్మితే రూపాయి లాభం. ఒకే గదిలో అద్దెకుంటాడు. కాస్త పెద్దగా ఉంటుంది. పెరట్లో చిన్న పంచలా కట్టి అందులో ఉంటాడు. భార్య 2 పిల్లలతో ఉంటాడు. 3వ కొడుకు 10 దాకా చదివాడు. స్కూల్లో అటెండర్ పోస్టు చేస్తాడు. రైలు కట్ట కిందకి ఉన్న 2 అరల రేకుల షెడ్లో ఉంటాడు. వానాకాలం వస్తే ఇల్లంతా కారుతుంది. 2 పిల్లలు. చంద్రమ్మ కోడళ్లు 3 ఏవో చిన్న చితక పనులు చేసి అంతో ఇంతో సంపాదిస్తారు. తండ్రి గట్టయ్య పోయాక 3 కొడుకులు తల్లి బాధ్యత తీసుకోక తప్పలేదు. 4 నెలలు తలా ఒక కొడుకు దగ్గర ఉండేలా ఒప్పందం చేశారు పెద్ద మనుషులు. అయితే ఎవ్వరూ చంద్రమ్మని ఆదరించలేదు. ఆ 4 నెలలు తద్దినం పెట్టినట్లు పిండాకుడు పెట్టేవారు. ఇల్లు ఇరుకు. వానాకాలం వస్తే పడుకోవడానికి జాగా సరిపోయేది కాదు. అక్కడికి ఇంటిడి చాకరి చంద్రమ్మ చేసేది. అయినా కోడలకి అత్త మీద గిట్టేది కాదు. ఆ 4 నెలలు ఆమెకి పెట్టే ముద్ద కూడా అదనపు ఖర్చుగా భావించేవారు. పోనీ చంద్రమ్మ ఏదైనా పని చేద్దామన్నా 4 నెలలకి ఏం పని దొరుకుతుంది? ఒకే కొడుకు దగ్గర నిలకడగా ఉంటే ఏదో ఒక పని చేసుకోవచ్చు. కాని ఆ మాత్రం భరించే కొడుకు ఎవరు? ఆ 4 నెలలు ఉండడమే వాళ్ళకి సహించటం లేదు. కోడలికి అత్త గిట్టకపోవడం సమంజసమే. కాని కొడుక్కి తల్లి గిట్టడం లేదు. పెళ్ళాం బెల్లం, తల్లి అల్లం అన్నట్టు. చంద్రమ్మ భర్త బతుకున్న రోజుల్లో కూడా 2 గదులే, అంతంత సంపాదన. అయినా 5 మంది 2 గదుల్లో బతికారు. ఉన్నదేదో వండేది. వండేదంతా సర్దుకు తినేవారు. ముందు పిల్లలకి కడుపు నిండా పెట్టి భర్త తిన్నాక చంద్రమ్మ తినేది. ఒకరోజు సరిపోయేది కాదు. ఆ వీధిలో ఉన్న చిన్న హోటల్ నుంచి గంజి తెచ్చేది. ఉప్పు కలిపి అదే కడుపు నిండా తాగేది చంద్రమ్మ. అంతేగాని ఏ రోజు బిడ్డలకి ముద్ద తక్కువ అవనిచ్చేది కాదు. ఆకలి తెలియకుండా ఒక తల్లి 3 బిడ్డల్ని సాకింది. కాని ఒక్క తల్లిని 3 బిడ్డలు సాకలేకపోతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ చంద్రమ్మకి బ్రతుకు భారం అవుతుంది. ఏ కొడుకుంట్లోనూ ఉండాలి అనిపించటం లేదు. పూర్వం కొందరు ముసలమ్మలు నాకెందుకొచ్చింది, ఊరు పొమ్మంటోంది, కాడి రమ్మంటోంది, ఏ కాశీయో రామేశ్వరమో వెళ్ళిపోతాను, ఆ మాత్రం నా బ్రతుకు వెళ్ళకపోదు అనే మాట జ్ఞాపకం వచ్చింది. వాళ్ళు అలా అనడానికి సరైన కారణం ఇప్పుడే అర్థమవుతోంది చంద్రమ్మకి. అమ్మా, ఈసారి నా దగ్గర ఉండే వంతు 4 నెలలు అన్న దగ్గరే ఉండు. నాకు ఇల్లు ఇరుకు, చూస్తున్నావుగా. కావాలంటే 10వ పరకో వాళ్ళకి పంపిస్తాను అన్నాడు నిన్న చిన్న కొడుకు. నీ ఇంటికి వచ్చే ముందు నీ అన్నలిద్దరూ కూడా అలానే అన్నారురా అంది చంద్రమ్మ. అలా ఎట్టా అంటారే, అయినా పెద్ద కొడుకు దగ్గర ఉండాలి నువ్వు, అదే కదా ధర్మం అన్నాడు. సరేలే అంది చంద్రమ్మ పై మాటగా. కాని మనసులో వేరే నిర్ణయించుకుంది. చేతికి ఉన్న వెండి కడియాలు అమ్మేసింది. 4 నెలల పాటు ఆఖరి కొడుకు ఇంట్లో వంతు అయిపోగానే రేకు పెట్టెలో తనకున్న 4 చీరలు, దుప్పటి, తువ్వాలు సర్దుకుంది. రేపు మధ్యాహ్నం వెడుతున్నారా అబ్బాయి, అప్పటికీ నువ్వు డ్యూటీ నుంచి రావు కదూ అంది. సరేలే అన్నాడు వెళ్ళిందే చాలు అన్నట్లు. కోడలు మూతి విరిచింది. ఈ మధ్య కోడలు కూడా ఒక హాస్టల్లో స్వీపర్గా పనిచేస్తోంది. ఉసే కోడలమ్మా, ఇంటి తాళంసివి ఎవరికిమ్మంటావు అంది చంద్రమ్మ. ఎదిరింట్లో ఇయ్యత్తా అంది ముభావంగా కోడలు. మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి తన రేగిపెట్టె పుచ్చుకొని రైల్ స్టేషన్కి వచ్చింది చంద్రమ్మ. తల్లి ఊరికి వెళ్ళిపోతుంది. మళ్లీ 8 నెలల వరకు రాదు అని తెలిసినా కొడుకు దింపడానికి స్టేషన్కి రాలేదు. చంద్రమ్మకి బాధేసింది. అయినా వాడు రాకపోవడం ఒక రకంగా మంచిదే. వాడు వస్తే పెద్ద కొడుకున్న విజయవాడకి టికెట్ కొనేవాడు. కాని ఇప్పుడు తను వెడుతున్నది పెద్ద కొడుకు దగ్గరికి కాదు కదా. ఇప్పుడే కాదు, ఇంకా ఎప్పుడూ ఏ కొడుకు దగ్గరికి వెళ్ళదు. ఇది తన చివరి ప్రయాణం. ఇప్పుడు తను వెళుతున్నది కాశీకి.
ఇక శేష జీవితం అక్కడే ఏదన్నా ఆశ్రమంలో గడపాలని నిర్ణయించుకుంది. అక్కడికి వచ్చే యాత్రికుల సామాన్లు వేయటం, వంటకి చితుకులు ఏరుకొని వచ్చి ఇవ్వటం, వాళ్ళ బట్టలు ఉతికి పెట్టడం లాంటి చిన్న చితక పనులు చేస్తూ అక్కడే ఏ ధర్మసత్రంలోనూ బ్రతుకు వెళ్లదీసుకోవాలని నిర్ణయించుకుంది. నిత్యం గంగలో మునిగి ఆ కాశీశివుడిని దర్శించుకొని ఇంత పుణ్యం సంపాదించుకోవాలి అనుకుంది. చివరికి తన బొంది కాశీగంగలో కలిసిపోతే చాలు, అంతకంటే ఈ జన్మకి ఇంకేం కావాలి అనుకుంది. అసలు ఈ పాటికే తనకి ఆలోచన రానందుకు తనని తానే నిందించుకుంది. పశ్చాత్తాపం కలిగింది. నా కొడుకులు, నా కోడళ్ళు అనుకుంది. కాని ఎవరికెవరు? ఎండిన చెట్టు పొయ్యిలో కాల్చడానికి తప్ప ఇంకెందుకు పనికొస్తుంది? పండోకాయ కాస్తుంది అంటే ఎవరన్నా ఓ చెంబుడు నీళ్లు పోస్తారు. కాని భూమికే భారంగా ఉన్న ఎండిన మోడికి ఎవరు పోస్తారు? పొయ్యరు సరికదా, అనవసరంగా ఉందని గొడ్డలితో నరికి పారేస్తారు. ఎండిన చెట్టు భూమికి భారం, పండిన తల్లి కొడుకులకి భారం. చంద్రమ్మ రైలు టికెట్ కౌంటర్ దగ్గరకు వెళ్లి టిక్కెట్లు ఇచ్చే గుమస్తాని అడుగుతోంది. అయ్యా, నేను కాశీ వెళ్ళాలి. ఏ రైలు ఎక్కాలి బాబు? టిక్కెట్కి ఎంతవుతుంది? ఎన్ని రైలు బళ్ళు మారాలి? కాస్త ఇసుదంగా చెప్పి పుణ్యం కొట్టుకోండి అయ్యా. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.